ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈరోజు ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరికొన్ని దినాలలో మనము క్రిస్మస్గా అనగా డిసెంబర్ 25వ తారీఖున మనం క్రిస్మస్ జరుపుకునేటువంటి క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు దీవెనలు నేను తెలియజేస్తున్నాను. మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ తరపున, ఇక్కడ పనిచేస్తున్నటువంటి బిడ్డలందరి తరపున, దేవుని యొక్క సేవకునిగా మన ఆరాధన టీవీ ఛానల్లో వివిధమైన కార్యక్రమాన్ని నేను కూడా జరిగిస్తున్నటువంటి వానిగా మీకు, మీ కుటుంబానికి, మీ యొక్క సంఘానికి, మీ అందరికీ క్రిస్మస్ దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఒకవేళ ప్రశ్న వేసుకుంటే 25వ తారీఖునే పుట్టారు అని కొంతమంది మనమందరం నమ్ముతున్నాం. ఎందుకంటే చాలా ప్రాచీన కాలం నుండి మన పితరులైనటువంటి వాళ్ళు డిసెంబర్ 25 అని పెట్టారు కనుక 25 అని అనుకుంటూ ఉన్నాం. అయితే నేనేమంటానంటే ఏ రోజైనా యేసు ప్రభు జన్మించారనేది మాత్రం ఖచ్చితం, ఖాయం. అది 25వ తారీఖున, 22వ తారీఖున, లేకపోతే అంతకు ముందున్న రోజున, దాని తర్వాత ఉన్న రోజుల్లోన, ఏదో ఒక రోజు మొత్తానికి యేసు ప్రభు జన్మించినందుచేత వారు పుట్టిన ఆ క్రీస్తుని మనం పూజించే కార్యక్రమమే క్రైస్ట్ మాస్ అనేటువంటి రీతిగా మనం జరిపించుకుంటున్నాం. కనుక ఒకవేళ ఎవరైనా డిసెంబర్ 25 కాదు కదా అని అనుకుంటే ఓకే, ఫర్గెట్ అబౌట్ దాట్. డిసెంబర్ 25న లోకమంతా చేసుకుంటుంది. మేము కూడా మీ కొరకు మేము విషెస్ తెలియజేసి ఉన్నాం. బట్ ఓవరాల్గా నేను ఏమంటానంటే క్రీస్తు పుట్టారు కదా, ఆ క్రీస్తు ప్రభుని మనం పూజించడం, ఆరాధించడం, మనం జరిగించడం మంచిదే కదా. సో ఆ ప్రకారంగా మనము క్రిస్మస్ అనేటువంటి ఒక కార్యక్రమంగా మనం జరిపించుకోండి. మళ్ళీ ఇందులో ఒక్కొక్కసారి నేను వింటూ ఉన్నప్పుడు కొందరి యొక్క స్టేట్మెంట్స్ మరీ వాస్తవాలను తీసుకొని వచ్చి నిష్ఠూరం వేసినట్టుగా, నింద మోపినట్టుగా ఏమేమో చెప్తూ ఉంటారబ్బా. అందులో ఉదాహరణకి నేను చెప్తున్నాను, నేను చెప్పట్లేదు, ప్రజలు కొంతమంది చెప్పే విషయాల్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చి నేను పెడుతున్నటువంటిది. దానికి ఏమంటారంటే క్రిస్మస్ అంటే మందు కొట్టడం కాదు, క్రిస్మస్ అంటే పార్టీలు చేసుకోవడం కాదు, క్రిస్మస్ అంటే డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకోవటము కాదు, క్రిస్మస్ అంటే ఏదో మామూలుగా జరుపుకోవడం, ఏదో చేసుకోవడం ఇది కాదు అని చెప్పేసి అని కొన్ని విషయాలు అది కూడా మళ్ళీ చాలా సీరియస్ ముఖంతో మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకరోజు చాలా టెన్షన్గా ఉన్నా. ఆ టెన్షన్లో నిజానికి టైం లేని ఆ టెన్షన్లో నాకు ఎదురుగుండగా వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నా టెన్షను చూచారు. ప్లస్ అట్ ది సేమ్ టైం ఎంత జాగ్రత్తగా నవ్వుతూ సీరియస్ అవ్వకుండా వారితో మాట్లాడుతున్నానో చూసి అక్కడ ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారు అన్నారు, అయ్యా మీ దగ్గర ఉన్నటువంటిది మేము నేర్చుకోవాలి. ఇంత టెన్షన్ నుండి కోపం తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయ్యండి కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నవ్వుతూ మీరు మాట్లాడుతున్నారండి, అందుకనే ఐ లవ్ యూ సో మచ్ అండి అని చెప్పేసి అని కూడా చెప్పారు వాళ్ళు. నేనంటాను, ఏదైనా ఒక విషయం మనం చెప్పేటప్పుడు మరి సీరియస్ ముఖం పెట్టుకొని కోపపడుతున్నట్లుగా, కోపముతో కూడిన విషయంగా క్రీస్తు ప్రభు పుట్టినటువంటిది అది సందర్భం తీసుకుంటూ ఏది కాదో చెప్తూ సీరియస్ అయిపోవాల్సిన పని ఏముంది? నేనేమంటానంటే అసలు వాస్తవాలనే ఎత్తొద్దు, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది నాకు అనవసరం. నేను నమ్మిన విషయం, నా సిద్ధాంతం నేనేమంటానంటే సువార్తని ప్రకటించాలి. నా ప్రోగ్రాం ఈ సత్య సువార్త కదా. సో ఇప్పుడు నేను యేసు ప్రభు పుట్టినటువంటి సత్యమైన సువార్తనే నేను మీతో పంచుకునడానికి, అది ఏ తారీఖు, ఏ రోజు, ముందా వెనకాల, అది డిసెంబరా, కొందరు ఏప్రిల్ అంటారు, ఏప్రిలా లేకపోతే ఇంకొకట ఇవన్నీ నాకు అనవసరం. నాకు కావాల్సింది ఏంటంటే యేసుప్రభు పుట్టారు. నేను వెళ్ళానుగా 55 సార్లు బెత్లెహేమునకి వెళ్ళొచ్చాను. ఆ బెత్లెహేంలో కూడా ఈ యేసుప్రభు పుట్టినటువంటి ఒక నెలలో, నవంబర్ నెల నుండే వాళ్ళు అక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ పెడతారు. యేసుప్రభు పుట్టారని చెప్పుకొని ఆ స్థలం దగ్గర అటు ప్రక్కనేమో వేరొక విశ్వాసానికి సంబంధించినట్టు ఉంటుంది, యువతల ప్రక్కనేమో యేసుప్రభు పుట్టిన సంబంధించిన విషయాలు ఉంటాయి. కానీ ఆ మధ్యలో ఒక ఖాళీ స్థలంలో పెడతారండి, చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టి వాళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజుని చేద్దాము, క్రీస్తుని ఆరాధిద్దాము, క్రీస్తు ప్రభులో ఆనందిద్దాము, సంతోషంగా మన హృదయంలో దేవుడు మనకిచ్చిన ఆనందంతో సాగిపోదాం. ఇప్పుడు ఈరోజు నేను ఒక అంశం తీసుకొని నేను మీతో ఈ క్రిస్మస్ సందేశంగా నేను మీతో మాట్లాడతాను. అదేమంటానంటే క్రీస్తు ప్రభు పుట్టినందు చేత సంతోషం ఉందండి.
ఎందుకంటే దూత అక్కడ ఉన్నటువంటి వారితో చెప్తారు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువార్త నేను మీకు చెప్తున్నాను, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. సో ఒకటి సంతోషము ఉంది క్రిస్మస్లో, రెండోది రక్షణ అనేటువంటి ఒక అనుభవం దేవుడు మనకిస్తున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని రక్షించి, నరకము నుండి మనల్ని రక్షించి, తన మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన బాలుడుగా జన్మించి మనిషిగా ఎదిగి 33.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు సిలువలో తన ప్రాణాన్ని, తన రక్తాన్ని కార్చి మనుషులందరికీ కావలసిన రక్షణ ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క దూత ఈ సత్య సువార్తను ప్రకటించడానికి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినటువంటి దానిని బట్టి గొప్ప వెలుగు క్రిస్మస్లో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు జన్మించిన రోజుననే ఆకాశంలో ఒక నక్షత్రము, కాంతివంతమైన నక్షత్రం కనబడేసరికి తూర్పు దేశాలలో ఉండినటువంటి ఒక జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి యేసు ప్రభు యొక్క జననం అనగా యేసు అని తెలియదు వాళ్ళకి, ఒక రాజు పుట్టారు అనే విషయం తెలుసుకొని జ్ఞానులైనటువంటి వాళ్ళు బయలుదేరి దాదాపు 2 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేసి మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చినారు. సో దెర్ ఈజ్ లైట్ ఇన్ ద క్రిస్మస్లో. అందుకనే మనం కూడా క్యాండిల్స్ వెలిగిస్తాము, స్టార్స్ వెలిగిస్తాము, మనం కూడా అక్కడ మంచి కాంతులు మనం పెట్టుకుంటాము. చర్చ్ మీద కానీ మనం జరుపుకునేటువంటి క్రిస్మస్ ప్రదేశంలో కానీ సీరియల్ బల్బులు కూడా మనం పెట్టి ఎంత కాంతివంతమైన రీతిగా మనం అక్కడ జరుపుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఉన్నాయి క్రిస్మస్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క అంశముగా మనం తీసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా మనం అనుభవించగలిగినటువంటి ఒక పరిస్థితి, వాటిని మనం పొందుకోగలిగినటువంటి ఒక పరిస్థితి. అయితే ఈరోజు నేను లోకంలో చూచినప్పుడు అండి, మనుషుల యొక్క జీవితాలను చూచినప్పుడు ఒక విషయం, క్రిస్మస్లో ఉన్న ఒక విషయం నేను మీతో పంచుకోవాలనేటువంటి ఒక ఆశతో నేను మీ ముందుకి నేను వచ్చినాను. యేసు ప్రభు గారు పుట్టడానికి ముందుగానే దాదాపు ఒక 5 లేక 600 సంవత్సరాలకు ముందు, పుట్టడానికి ఇంకా ముందు ప్రవక్త అయినటువంటి ఒక యెషయా అనేటువంటి ఒక ప్రవక్త తన యొక్క గ్రంథంలో ఈ మాటలు రాయించున్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మన కొరకు పుట్టే శిశువు, మన కొరకు అనుగ్రహించబడిన కుమారుడు, ఆయనకు పెట్టబడేటువంటి ఒక పేరు ఏమన్నారంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఆ తర్వాత చెప్పబడిన మాట ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈరోజుని మనం లోకంలో చూసినట్లయితే దేర్ ఈజ్ నో పీస్ కదా, సమాధానం అనేటువంటిది లేదు. బైబిల్ గ్రంథంలో నేను ఆలోచించినప్పుడు ఒక స్త్రీ రక్తస్రావ రోగముతో ఉన్నప్పుడు తన వ్యాధిని బట్టి తనకు సమాధానం లేదు. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తెప్పలు పడింది, అలాగనే తన యొక్క సమాధానాన్ని కోల్పోయి ఇక చావు కన్నట్టుగా దగ్గరైపోయింది. యేసు ప్రభు అక్కడికి వచ్చారని తెలుసుకొని ఆయన వస్త్రపు చెంగును ముడితే బాగుపడతాను అనుకొని వెళ్ళి వెనుక తట్టుగా ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది, బాగుపడ్డాను అని అనుకుంది. కానీ ప్రభువారు పిలిచి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి, నువ్వు పట్టుకున్న చెంగు కాదు, నీవు పట్టుకున్న నా వస్త్రము కాదు నిన్ను బాగు చేసినట్టున్నది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది. అప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, సమాధానము గలదానవై వెళ్ళు, నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలిగి ఉన్నది అని చెప్పినారు. అంటే నేను అంటాను, ఏదైనా బలహీనత మనకున్నప్పుడు, అందున ఈ మధ్య కాలంలోనండి నేను వింటూ ఉన్నప్పుడు చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళు 40 ఈవెన్ 30 సంవత్సరాల వయసులోకి వచ్చినటువంటి వాళ్ళు సైతము బహుశా మనము కరోనా టైంలో తీసుకున్నటువంటి ఆ యొక్క డోస్, ఆ యొక్క వ్యాక్సిన్ మనం తీసుకున్నటువంటి దాని వల్లనో లేకపోతే షుగర్ బలహీనతల వల్లనో వాళ్ళు గుండె ఆగిపోతూ ఉంది. సడన్గా వాళ్ళు ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉండి మాట్లాడుతున్నట్టుగా నవ్వుతూ ఉన్నట్టుగా ఉండి కొంతసేపట్లో జస్ట్ పరిస్థితి మారిపోతుంది. ఒక వాంతి అవుతుంది, లేకపోతే చెమటలు పట్టేసి హార్ట్ అటాక్, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేలోగా ఆ యొక్క వ్యాన్లో అంబులెన్స్లో తరలించేలోగా ఈలోగానే ప్రాణం పోతున్నటువంటి ఒక పరిస్థితులు. ఈరోజుని ఒక వ్యాధి ఏదన్నా ఉన్నందుచేత మీరు సమాధానం లేకుండా ఉన్నట్లయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు మన కొరకు పుట్టింది సమాధానకర్తయగు అధిపతిగా, మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన పుట్టి ఉన్నారు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకానొక సమయంలో తన యొక్క శిష్యులతో కలిసి ఒక దోణిలో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు పెద్ద తుఫాను రేగిందంట. అలలు మీద కొట్టేస్తూ ఉన్నాయి. దోణి మునిగిపోయేటువంటి ఒక ప్రమాదానికి వచ్చింది.
శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అనేటువంటి రీతిగా ప్రభు వారిని వాళ్ళు ప్రశ్న వేసినారు. అప్పుడు ప్రభువు లేచి ఆయన గాలిని గద్దించి ఆయన వాడిన పదం ఏంటంటే నిశ్శబ్దమై ఒర్రకుండము. ఆ నిశ్శబ్దం అనే మాట దగ్గర ఇంగ్లీష్ పదం ఏమని ఉంటుందనంటే పీస్ అండ్ బీ స్టిల్, నెమ్మది, నిశ్శబ్దం. ఈరోజున ఒకవేళ మీ జీవితంలో కూడా అనేకమైన అలలు కొట్టుతూ ఉన్నాయా? మీ జీవితంలో అనేకమైన తుఫాన్లు చెలరేగుతూ ఉన్నాయా? ఒక్కొక్కసారి ఒక వ్యాధి బలహీనత, జాండీస్ వచ్చిందని, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని కలతలు చెందినటువంటిది, అదైతే ఆర్థికమైనటువంటి ఒక ఇబ్బందులు, జీతం వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూ ఉంది. ఇంట్లో మనం ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు దాన్ని తట్టుకోలేక, ఒక పెళ్లి చేసినా, ఒక ఇల్లు కట్టుకోవడానికి చూసినా అప్పుల పాలైపోయినటువంటి ఒక స్థితిలో అలల చేత కొట్టబడుతున్నటువంటి ఒక జీవితం, నెమ్మది లేదు. ఈ రోజుల్లో నేను కూడా వింటున్నా, చాలామంది రైతులు కానివ్వండి, చాలామంది సామాన్యమైనటువంటి ఒక జీవితాలను కలిగినటువంటి వారు కానివ్వండి, ఏదో కొద్దిపాటి జీతం సంపాదించుకున్నటువంటి వారి యొక్క జీవితాలలో ఎప్పుడైతే అప్పులు చేసేసారో తత్ఫలితం వాళ్ళకి నెమ్మది లేక చివరికి వారు ఆలోచించింది ఏంటంటే ఏ ఆత్మహత్య చేసుకుంటే సరిపోతారా బాబు అని అనుకుంటారు. కానీ నేనంటాను, ఆత్మహత్య మీకు శరణ్యం కాదు నాయనా. బ్రదరు, మీకే నేను మాట్లాడుతున్నాను. బహుశా ఈ నెలాఖరులోకి వస్తున్న మనం, క్రిస్మస్ పండుగ దగ్గరికి వస్తున్న మనం, బహుశా పిల్లలకి మనం ఏమీ కొనివ్వలేక, ఇంట్లో వాళ్ళకి ఏమీ మనం తెచ్చిపెట్టలేక, ఆర్థిక ఇబ్బందులు ఎవరితోనో చెప్పుకోలేక నలిగిపోతూ ఆలోచన చేస్తున్నారమ్మ మీరు. ఎందుకు వచ్చిన జీవితం అంతమైపోతే మంచిది కానీ టెన్షన్ టెన్షన్ టెన్షన్, ఇది కదా మీ యొక్క జీవితంలో. ఈరోజు నేను చెప్తున్నాను వినండి. సమాధాన కర్తయగు అధిపతి 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఆయన మీ సమస్యను తీర్చడానికే వచ్చినాడు. ఆయన మీ తుఫానుని అణిచివేయడానికే ఆయన వచ్చి ఉన్నారు. ఆయన మీ యొక్క జీవితంలో మీకు ఎదురైనటువంటి ఒక పరిస్థితులలో నుండి మీకు నెమ్మదిని కలిగించడానికి, అణిచివేయడానికి, ఆయన మీకు కావలసిన సమృద్ధిని ఇవ్వడానికి. ఈరోజు నేను చెప్తా, ఒక దైవ సేవకునిగా నేను అంతంత మాత్రమేనండి. నాకు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండిపోయినాడిని గాను, నా దగ్గర జేబులో డబ్బులు ఎక్కువ ఉండిపోయినటువంటి వాడిని గాను, ఏ రోజు ఆహారం ఆ రోజు దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు. ఏ నెలకు ఆ నెల కావలసిన ఖర్చులు భరించుకోవడానికి కావాల్సిన రీతిగా కృపణిస్తున్నాడు. ఎప్పుడూ చేయి చాపి నేను అడగలేదు, నా ఫోన్పేలు పెట్టలేదు, నా క్యూఆర్ కోడ్లు పెట్టలేదు. సంఘంలో కూడా నేను ఎప్పుడు కానుకలు పట్టలేదు. కానుక పెట్టి అక్కడ గుమ్మం దగ్గర పెడతాం అంతే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వేసుకుంటారు. మొన్న కూడా ఎవరో రీసెంట్గా వచ్చి, అయ్యా మీరు కానుకలు పట్టరా అని అడిగారు. పట్టవనైనా కానుక పెట్టి అక్కడ గుమ్మం దగ్గర ఉంటుంది, ఎవరు వేసుకుంటే వేసుకుంటారు. ఆ వచ్చిన కానుకలతో మేము మెయింటైన్ అవ్వడానికి, చర్చ్ మెయింటెనెన్స్ చేయడానికి, అవసరతలను తీర్చబడడానికి ఈ క్రిస్మస్ దినాలు వచ్చినాయంటే అనేక మందికి అనేకమైనటువంటి ఒక బహుమతులుగా, వస్త్రదానంగా, ఏమేమో చేయడానికి అయినటువంటి రీతిగా మా వంతు దేవుడు మాకు ఆ విధంగా దేవుడు ఆశ్చర్యమైన రీతికి ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన నాకు సమాధానం ఇచ్చి ఉన్నారు, మా కుటుంబానికి సమాధానం ఇచ్చి ఉన్నారు, మా యొక్క సంఘములో మాకు సమాధానం ఇచ్చి ఉన్నారు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, డోంట్ బి వర్రీడే, టెన్షన్లు పెట్టుకోవద్దు, వ్యర్థమైనటువంటి ఒక ఆలోచనలు పెట్టుకొని కలత చెందవద్దు. ఈరోజున ఒకవేళ మీ యొక్క జీవితంలో ఎలాంటి అలలు మీ మీద కొడుతూ ఉన్నాయో, మీ యొక్క ధోనిను నడిపించలేక ఎలాగున మీరు నలిగిపోతున్న రీతిగా ఉండి ఉన్నారో, మనం అడగక్కర్లేకుండా, మనం పిలవనక్కర్లేకుండా, మనం ప్రార్థించక ముందే మన దేవుడైన యెహోవా తన ప్రేమ చేత తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని సమాధాన కర్తయగు అధిపతిగా ఆయన మీ కొరకు పంపినారు. ఒక అధికారి, ఒక అధిపతి ఆయన మాట పలికితే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. నేను కాదండి, నేను ఈరోజున అది కూడా నేను నేర్పిస్తున్నా. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామనంటే, టీవీలో ఎవరు మాట్లాడుతున్నారో వారికి ఫోన్ చేసి, అయ్యా మాకు ఈ సమస్య అండి, మాకు ఈ బలహీనత అండి, మాకు ఈ పరిస్థితులు అండి, కనుక వాటిలోంచి మేము గట్టెక్కడానికి ఒక్కొక్కసారి కొంతమంది మాట్లాడుతూ ఎట్లా ఉంటారంటే, అయ్యా మేము ఒక పని మీద వెళ్తున్నామండి, రేపటి దినాన్ని మాకు ఆ పని ఉందండి, ఆ పనిలో దేవుడు మాకు ఏం పని అమ్మా మాకు కూడా చెప్పుకోకుండా నువ్వు ఒక పని అని మర్మముగా మీరు మాట్లాడుతుంటే ఇట్లా అయినా మేము ప్రార్థన చేస్తాము, దేవుడు మీ కార్యాలని జరిగిస్తూ ఉన్నారు. ఒక మంచి కార్యం, మంచి కొరకు మీరు తలపెట్టినప్పుడు, సమాజ ప్రయోజనం కొరకు మీరు తలపెట్టినప్పుడు నిశ్చయముగా నేనంటాను, ఆ దేవాతి దేవుడు ఆయన మీ యొక్క కార్యాన్ని సఫలీకృతం చేసి మీకు కావలసిన సమాధానాన్ని ఇవ్వగలిగిన సమాధాన కర్తయగు అధిపతి అని, ఇది ఆ ప్రభువుని గురించి చెప్పబడుతున్నటువంటి ఒక మాట. కనుక ఈ దినాన్ని నేను చెప్తున్నా, ఆర్ యు ఇన్ ఏ సిక్నెస్? ఏదన్నా వ్యాధి బలహీనతలతో ఉండి ఉన్నారా? అనారోగ్య పాలై ఉండి ఉన్నారా? ఒకవేళ అందువలన మీకు నెమ్మది లేకుండా ఉండి అన్నదా? ఈరోజు నేను చెప్తున్నా, సమాధాన కర్తయగు అధిపతిగా మన కొరకు పుట్టినటువంటి ఆయన ఎందరినో బాగు చేశారు.
భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరినీ బాగు చేశారు. ఎలాంటి వ్యాధినైనా బాగు చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న వ్యాధినైనా బాగు చేశారు. వైద్యులకు అంతు చిక్కని వ్యాధిని సైతము నా యేసయ్య ఆయన బాగు చేసినారు. బాగు చేసి వారికి సమాధానం ఇచ్చి ఉన్నారు. ఈరోజు మీకు నేను అదే చెప్తున్నాను, మీ బలహీనతల నుండి, మీకున్నటువంటి యొక్క కష్టంలో నుండి, లేక మీకు ఎదురైనటువంటి వ్యాధి బాధల నుండి, ఒకవేళ అది హార్ట్ అటాక్, షుగరో, డయాబెటీసో, బీపీయో, థైరాయిడో, లేదా మోకాళ్ళ నొప్పులో, మోకాళ్ళ ఆపరేషన్ జరిగినటువంటి ఒక విషయం ఏది జరిగినప్పటికీ ఈరోజు నేను కోరుతున్న మాట ఏమంటానంటే, ఈ సమాధాన కర్తయగు అధిపతిని పూజించండి, ఆయనను సేవించండి. క్రైస్ట్ మాస్ అని చెప్పుకునేటువంటి ఒక మాటలో క్రీస్తుని ఆరాధించడానికి వెళ్ళండి. తత్ఫలితం నేను అంటాను, మీ వ్యాధి నుంచి ఆయన మీకు స్వస్థతను ఇచ్చి ఉన్నారు. మీ యొక్క సమస్యలలో నుండి ఆయన మీకు సమాధానాన్ని అనుగ్రహించే సమాధానకర్తయగు అధిపతిగా ఆయన మీ కొరకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. ఐ డోంట్ కేర్ వాట్ ప్రాబ్లమ్ యు ఆర్ ఫేసింగ్. ఏ సమస్యను మీరు ఎదుర్కొన్నారో నాకు తెలియనక్కర్లేదు. ఏ సమస్యలో మీరున్నారో, ఎలాంటి గడ్డు సమస్యను ఎదుర్కొన్నారో, ఒకవేళ మీ యొక్క ధోని మునిగిపోయి మీరు ఆత్మహత్య చేసుకునేటంత సీరియస్ పరిస్థితి అయ్యున్నప్పటికైనా సరే, ఎప్పుడైతే మీరు క్రిస్మస్ చేయడానికి దేవుని ఆలయంలోనికి మీరు వెళ్తారో, క్రీస్తుని పూజించడానికి, క్రైస్ట్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించడానికి మీరు వెళుతూ ఉన్నారో, మీరు అలాగున క్రీస్తుని ఆరాధించడానికి ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అండి ఎలా జరుగుతుందో నాకు తెలియదండి. ఒక్కటి మాత్రం నేను చెప్తానండి, సమాధాన కర్తయగు అధిపతిగా ఉండిన యేసయ్య మనలోనికి వచ్చి మన సమస్యలన్నీ తీసివేసి మనకు కావలసిన సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. జస్ట్ రిలాక్స్, హ్యాపీగా ఉండండి, పాటలు పాడుకుంటూ ఉండండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించండి. దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళండి. 25వ తారీఖున దేవుని యొక్క మందిరానికి వెళ్ళండి. ఒకవేళ మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి మీ సంఘ కాపరి లేక బిడ్డలైనటువంటి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలను కనుక చేపట్టి వేరు కార్యక్రమాలు 25వ తారీఖునే కాకుండా మిగతా రోజుల్లో కూడా పెడితే మనం వెళ్దాము. ఆ రోజుల్లో ఉన్నటువంటి కార్యక్రమాలలో కూడా మనం పాలు పంపులు పొందుకుందాం. తత్ఫలితం నేను అంటాను, మనకున్న టెన్షన్లు అన్నీ తొలగిపోతూ ఉన్నాయి, మనకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. సమాధానకర్తయగు అధిపతిగా 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోకి వచ్చిన ఆ దేవాతి దేవుడు, ఆ దేవుని యొక్క కుమారుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనలోనికి, మన హృదయంలోనికి వచ్చినప్పుడు నేనంటాను, ఇక సమస్యలు ఏమీ ఉండవండి, లేకపోతే కలత ఏమీ ఉండదండి. మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి, బీపీ ఉండదండి, టెన్షన్ ఉండదండి, సమస్య లేదండి. మనకు కావలసిన సమాధానాన్ని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సమాధానకర్తయగు అధిపతి ఆయన మనకు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే ఇంకొక విషయం కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ లోకంలో ఉన్నటువంటి దినాలలో ఒక రోజున ఒక ఆయన భోజనాన్ని పిలిచారు. మనం కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరో ఒకరిని భోజనాన్ని పిలుస్తాము కదా. ఈరోజు నేను మీతో చెప్తున్నటువంటి మాట అయితే ఏమంటానంటే, మీ పాస్టర్ గారిని మీరు భోజనానికి పిలవండి అబ్బా. మిమ్మల్ని మీకే నేను చెప్తున్నాను, మీ పాస్టర్ గారిని అది 25వ తారీఖునో లేకపోతే తర్వాత రోజునో లేకపోతే ముందు రోజుల్లోనో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, లేక మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యానికో ఏదో ఒకటి పేరు చెప్పుకొని మొత్తానికి మీ పాస్టర్ గారిని మీ పాస్టర్ గారిని ఇద్దరిని కూడా మీ ఇంటికి భోజనాన్ని పిలవండి. అది మీకు ఎంతో ఆశీర్వాదకరం, మీకు సమాధానకరంగా ఉంటూ ఉంటుంది. వచ్చింది దైవజనుడు ఒక మనిషి, ఒకవేళ ఆయన మామూలు వ్యక్తి అయి ఉండి ఉండొచ్చు. ఈరోజు మేమంటే ఏదో టీవీలో కనబడుతున్నాం కనుక టైల్ కట్టుకొని ఇలాంటివన్నీ పెట్టుకొని ఏదో మేము నీట్గా కనబడుతున్నాం. కానీ బహుశా మీరు మీ యొక్క సంఘానికి ఉన్నటువంటి సంఘ కాపరిగా ఉండినటువంటి ఆయన ఇంత మంచి బట్టలు లేకుండా మామూలు బట్టలతో ఉండి ఉండొచ్చు. చినిగిపోయి కాలర్ దగ్గర చినిగిపోయో లేక షర్ట్ దగ్గర ఏదైనా చినిగిపోయో అలాంటి మామూలు, బట్ డజంట్ మ్యాటర్ అండి. ఆయన దేవుని యొక్క సేవకుడు. ఒకవేళ వస్త్రాలను బట్టి మనం ఆలోచన చేయొద్దు, లేకపోతే ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచన చేయొద్దు, లేకపోతే ఆయన దగ్గర డబ్బు ఉన్నదా లేదా, ఆయన కారులో వస్తున్నాడా, లేకపోతే సైకిల్ మీద వస్తున్నాడా, నడుచుకుంటూ వస్తున్నాడా, ఇది కాదు మనం చూడవలసింది. మీ పాస్టర్ గారిని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మాట ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని క్రిస్మస్ రోజున కాదులేండి, మామూలుగా ఒక వ్యక్తి పిలుచుకున్నాడు తన ఇంటికి భోజనానికి రమ్మని. కనుక ఇప్పుడు మనము కూడా క్రిస్మస్ పేరు చెప్పి నేను ఏమంటానంటే, మీ పాస్టర్ గారిని భోజనానికి పిలవండి. ఒకవేళ అది 25వ తారీఖునే కావచ్చు, లేకపోతే 20, 27, 28, 29 మీ ఇష్టం. మీకు ఎప్పుడు వీలుంటే
అప్పుడు పాస్టర్ గారిని ఇంటికి భోజనాన్ని పిలిచి మంచిగా వారికి భోజనం పెట్టండి, కడుపు నిండా భోంచేసిన పాస్టర్ గారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమాధానముతో దీవించి వెళ్తారు. అర్థమైందా? సో అక్కడ అలాగున భోజనాన్ని పిలిచినప్పుడు యేసు ప్రభు గారు వచ్చారు, చక్కగా కూర్చున్నారు. కాబట్టి వాళ్ళు కూర్చునేది మనకులాగా ఒక బల్ల పెట్టుకొని కాళ్ళు కిందకు పెట్టుకొని కాదు, కాళ్ళు వెనక్కలాగా చాపుకొని వీళ్ళు ప్రక్కన ఆనుకున్నట్టుకుండి వాళ్ళు తింటూ ఉంటారు. అది ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయం. సో అక్కడికి బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఆ ఊరిలో పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ యేసు పలానా ఇంటికి వచ్చారని తెలుసుకొని ఆ ఇంటిలోనికి వచ్చి యేసు పాదముల దగ్గర బహుశా ఆ కన్నీరు నేను ఏమంటానంటే పాపాలకి పశ్చాత్తాపడుతుందేమో. ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి నిలబడేసరికి, ఆయన పాదముల దగ్గరికి వచ్చి నిలబడేసరికి తన పాపాలకి ప్రాయశ్చిత్తముగా లేక పశ్చాత్తాపడుతున్నట్లుగా కన్నీరు కారుతుంటే అవి యేసు పాదముల మీద పడింది. సాధారణంగా స్త్రీకి తన తల వెంట్రుకలు ఎంతో గౌరవంగా చూసుకుంటారు, ఎంతో అబ్బురంగా చూసుకుంటారు. అలాంటిది ఆమె తన తల వెంట్రుకలను తీసి వాళ్ళు కప్పుకుంటారు. సాధారణంగా అక్కడ ఉన్నటువంటి దేశంలో కూడా తలంతా ముసుగు వేసుకుంటారు, కప్పుకుంటారు. కానీ తన తల వెంట్రుకలను తీసి ఆ వెంట్రుకలతో స్మూత్గా ఉండేటువంటి రీతిగా ఆ పాదముల మీద కారినటువంటి తన కన్నీటిని ఆమె తుడిచిందంట. అప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఏమని అంటూ ఉన్నారంటే, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానముతో వెళ్ళు. ఈ 3 విషయాల్లో కూడానండి సమాధానం అంటే నేను చూశాను. వ్యాధి ఉన్న వాళ్ళకి సమాధానం లేదు గనక యేసయ్య నీకు సమాధానము అని ఆ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీతో మాట్లాడారు. తుఫాను చేత అలల చేత కొట్టబడుతూ మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో అన్నంత టెన్షన్లో ఉన్నటువంటి ఒక శిష్యుల దగ్గర ఆ యొక్క సముద్రాన్ని గద్దించి నిశ్శబ్దముగా శాంతి నేను పలుకుతున్నా అని చెప్పేసి అని పలికారు. సముద్రం అంతా నిమ్మళింప చేయబడింది, వాళ్ళు అద్దరికి చేరగలిగి ఉన్నారు. అలాగనే పాపములో ఉండినటువంటి ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, నీ పాపములన్నీ క్షమించబడాను. ఏమండి, ఈ రోజున ఒకవేళ ఎవరో ఏదో మందు కొట్టారని, లేకపోతే ఎవరో ఏదో చెడ్డ వ్యసనాలు పెట్టుకున్నారని, ఒకవేళ వాళ్ళు ఏదో డ్యాన్సులు వేస్తున్నారు, వీటి గురించి మనం నాన్న తిట్లు తిట్టినట్టుగా తిట్టే కంటే మనం చెప్పవలసిన సువార్త బోధకులు కూడా నేను ఏమంటానంటే, యేసు రక్షించి వాళ్ళకి సమాధానం ఇచ్చి ఉన్నాడు. ఏ వ్యక్తిని కూడా ఈవెన్ రాళ్లతో కొట్టబడడానికి వచ్చినటువంటి ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి తీసుకొని రాబడితే యేసుప్రభు ఏమన్నా రాళ్లతో కొట్టాడు, ఆవిడ్ని రాళ్ళు ఇచ్చుకొని కొప్పడ్డా, లేకపోతే ఆవిడని ఏమైనా గద్దించి సిగ్గుందా లేదా నీకు, బుద్ధుందా లేదా నీకు, నువ్వు చేసేటువంటి ఒక పాపం చూడు ఎలా దొరికిపోయో వాళ్ళందరూ రాళ్ళు ఇచ్చుకొని వచ్చారు అని చెప్పేసి ఏమైనా మాట్లాడినాడా? లేదు. ఆయన అంటున్న మాట ఏమంటే, నేను నీ మీద రాయి వెయ్యను, కాకపోతే వెళ్ళు, ఇక పాపము చేయవద్దు. ఒక్కసారి క్షమించబడితేనండి నేను అంటున్నా మరలా వాళ్ళు పాపపు జోలికి వెళ్ళరు, మరలా అట్టి పాపము చేయడానికి వాళ్ళు మనస్సు పెట్టుకోరు. ఒకసారి క్షమించబడినటువంటి ఒక విషయాన్ని, సమాధానాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడు. అందుకని ఈరోజు నేను ఏమంటానంటే, ఏమో ఒకవేళ ఈయన మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా రేపు డిసెంబర్ 25వ తారీఖున కానీ లేక మీరు పెట్టుకున్న క్రిస్మస్లో కానీ సొరకలని ఏదో మాట్లాడతారు కదా, ఇంటి మీద స్టారు, ఇంటిలో ఉన్న బార్ అని చెప్పేసి. నేను మాట్లాడలే, అది అంటున్న మాటలు, ఎవరో అంటున్న మాటలు నేను చెప్తూ ఉన్నా. కానీ ఈరోజు నేనేమంటానంటే, యేసయ్య దగ్గరికి వస్తే బార్ ఇంట్లో ఇక ఉండదు. ఇంటి మీద స్టార్ ఉందంటే ఇంటిలో బార్ ఇక లేదు. మనం ఇంటి మీద యేసుక్రీస్తు ప్రభువుని మనం కలిగి ఉన్నామనే భావన మనం కలిగి ఉంటే మనం ఇక పాపము జోలికి వెళ్ళము. ఊరంతా మనల్ని పాపి అని కోప్పడినప్పటికీ మాలాంటి బోధకులు ముఖం చిట్లించుకొని నిన్ను పాపంలో నన్ను తాగుతున్నాను, అసలు క్రైస్తవుడు అది క్రిస్మస్నా అని ఒకవేళ మేము ఎన్ని తిట్లు తిడుతున్నా, ఈరోజు నేను చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే, మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించడానికి, మీకు సమాధానము కలుగ చేయడానికి నా యేసు వచ్చినారు. ఒక్కొక్కసారి కొంతమంది మందు కొట్టే వాళ్ళని నేను చూసినప్పుడు ఎందుకు మందు కొడుతుంటారో తెలుసండి, వాళ్ళకి సమస్యలు ఎక్కువైపోయాయి, వాళ్ళు వాటిని తట్టుకోలేక ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళు ఇంకా ఎక్కువ వాళ్ళ పాపము వలన వాళ్ళకి టెన్షన్ పెరిగిపోయి దాన్ని మర్చిపోవడానికి కాస్త మందు కొట్టేసి ఏదో అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో ఈ రోజుని ఒకవేళ నువ్వు ఏ పాపములో ఉండి ఉన్నావో, బాహాటంగా పాపిగా ఉండి ఉన్నావో, లేక రహస్యముగా నువ్వు పాపములో జీవిస్తున్నావో, నీ జీవిత భాగస్వామికి సహితము తెలియకుండా, మీ యొక్క సంఘ కాపరైనటువంటి ఒక పాస్టర్ గారికి తెలియనివ్వకుండా ఎలాంటి పాపపు జీవితంలో మీరు ఉన్నప్పుడు సువార్త నేను చెప్తున్న సత్యమైన సువార్త ఏంటంటే, మీ కొరకే సమాధానకర్తయగు అధిపతిగా యేసు ఈ లోకంలోనికి వచ్చినారు. మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించడానికి, మీకు సమాధానం ఇవ్వడానికి. ఆవిడేమన్నా అడిగిందా?
యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చినటువంటి ఆవిడ, నా పాపలు క్షమించు బాబా అని చెప్పేసి అని అడిగింది. ఆవిడ ఏమన్నా ఏడ్చింది, పశ్చాత్తాపడి ఉండి ఉండవచ్చు, అది కూడా నేను బహుశా అని అంటూ ఉన్నాను. అవి ఏడవడానికి గల కారణం బహుశా పశ్చాత్తాపముతో అయ్యుండొచ్చు. ఆ కన్నీరు అక్కడ పడితే తన పాదములను తన తల వెంట్రుకలతో తుడిస్తే యేసుప్రభు మాట్లాడుతున్నమాట, నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ఈ దినాన్ని, ఈ సాయంకాల సమయంలో మీకు కూడా నేను అదే మాట చెప్తున్నాను. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీ దోషములు మీ పాపములన్నీ క్షమించి మీకు సమాధానం ఇవ్వడానికే సమాధానకర్తయగు అధిపతిని 500 సంవత్సరాలకు ముందు ప్రవచింపబడిన యేసు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా పుట్టినటువంటి ఆయన మీ వ్యాధి నుంచి మీకు స్వస్థత ఇచ్చి సమాధానం ఇచ్చి ఉన్నారు. మీ సమస్యలన్నిటువంటి అలలను అణచివేసి మిమ్మల్ని అద్దరికి చేర్పిస్తూ మీకు సమాధానం ఇచ్చి ఉన్నారు. అలాగనే మీ పాపములను క్షమించి మీకు సమాధానము ఇచ్చి ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటి తెలుసండి, ఈయన సమాధానకర్తయగు అధిపతి. ఆయనను పూజించడానికి మీరు వస్తే, క్రైస్ట్ మాస్ అనేటువంటిది మీరు చేస్తే, క్రీస్తుని ఆరాధించుట అనేటువంటి కార్యాన్ని మనం చేస్తే, అది ఏ తారీఖైనా కావచ్చు. నేనైతే ఏమంటానంటే ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించే పని మనం పెట్టుకుంటే ఆయన స్వస్థత ఇచ్చారు, సమస్యలను తొలగించి సమాధానం ఇచ్చారు, మన పాపములను క్షమించి మనకు సమాధానము ఇచ్చి ఉన్నారు. పరమతండ్రి మీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను. నిజమేనైనా ఈ నా వాక్యాన్ని, ఈ సత్య సువార్తని వింటున్న వీరిలో అనేక మంది ఈ 3 అనుభవాలలో లేక వీటిలో ఏదో ఒక అనుభవంలో నలిగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నారు. నాన్న వ్యాధి చేత నెమ్మది లేని స్థితిలో ఉండి ఉన్నారేమో. ఈరోజున వారి యొక్క వ్యాధి నుంచి మీరు వారికి స్వస్థత ఇచ్చి వారికి సమాధానం ఇచ్చారు. ఇవ్వండి అని నేను అడుక్కోవట్లేదు నాన్న, మీరు ఇచ్చారు, మీరు అధిపతి గనుక మీకు స్తోత్రాలు. అలాగనే ఒకవేళ ఏ అలలు వారి మీద కొడుతూ ఉన్నాయో, ఏ సమస్యలు వారి మీద ఉంటూ ఉన్నాయో, బహుశా వారి జీవితం అనే ఆ ధోని మునిగిపోతున్నా, చచ్చిపోతామే అనే ఆలోచనతో ఒకవేళ కలవరంతో ఉండి ఉన్నారేమో నాయన. కానీ నాయన మీరు ఆ అలలను అణచివేసి వారికి సమాధానం ఇచ్చి అద్దరికి వారు నడిచేటట్టుగా వెళ్ళేటట్టుగా వారికి మీరు చేసినందుకు మీకు వందనాలు. అలాగే మా ప్రభు మానవ మాతృలం నాయన, ఎంతటి వారమైనా మనుషులందరిలో పాపాలు ఉన్నాయి నాయన, మనుషులందరిలో దోషాలు ఉన్నాయి నాయన. ఏదో ఒక తప్పిదం, బాహాటమైనటువంటి తప్పిదమో, బహిరంగమైన తప్పిదం, విస్తారమైనటువంటి పాప దోషములు, ఒకవేళ ఏ అలవాటు ఏ వ్యసనాలు ఒకవేళ మా జీవితంలో ఏది ఉన్నప్పటికైనా సరే, ఈ దినాన్ని మేము నేర్చుకున్న సత్యం ఏంటంటే మీరు సమాధానకర్తయగు అధిపతిగా మా కొరకు పుట్టారు, మాకు సమాధానం ఇచ్చారు, మా పాపములను మా దోషములను క్షమించి ఆనాడు ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీకి మీరు సమాధానం ఇచ్చినట్లుగా మాకును సమాధానం ఇచ్చినందుకు మీ కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ వీరిని నీ చేతిలో పెడుతున్నాను. మీరు సమాధానకర్తయగు అధిపతిగా ఈ ఇంటిలోనికి వచ్చారు నాయన, ఈ వ్యక్తుల యొక్క జీవితంలోనికి వచ్చారు నాయన. వీరు నిన్ను ఆరాధిస్తుండగా మీరు వీరికి సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదములు ఆయన బిడలముగా మనకు, మన యొక్క కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి తోడయండి, సమాధానం ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, టెన్షన్ పడద్దర్రా మీరు. ఇక మీదట కలవరపడద్దు. అనవసరమైనటువంటి అపోహలకు వెళ్ళిపోయి లేకపోతే జీవితాన్ని అంతం చేసుకోవడానికి ధోని మునిగిపోయేటువంటి పరిస్థితులకి కలవరపడద్దు. యేసు అనే సమాధానకర్తయగు అధిపతి మీ ఇంటిలోనికి వచ్చి ఉన్నారు. ఆయనను మీ హృదయంలోనికి చేర్చుకునండి. మందిరానికి వెళ్ళి, దేవాలయానికి వెళ్ళి ఆ యేసు క్రీస్తు ప్రభువాన్ని ఆరాధించండి, పాటలు పాడి దేవుని స్తుతించుకోండి. ఆయన అనుగ్రహించేటువంటి సమాధానము ఈ క్రిస్మస్ దినాల్లో మీరు పొందుకొని ఉండండి. మీరు పొందుకున్న అనుభవాలు నాతో పంచుకోవాలని అనుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట 533440 కాకినాడ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకళ్ళు ఏదైనా విషయం మాతో ఫోన్లో మాట్లాడాలని అనుకున్నట్లయితే నేను ఇస్తున్న ఈ నెంబర్స్ అన్నింటిలో ఏ నెంబర్ నుంచైనా మీరు నాకు కాల్ చేయొచ్చు. 9848110907 9440040992 8143221122 88855276662 మరియు 837444437. ఓకే, నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com.
వాళ్ళ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన ఈ సత్య సువార్తతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ సమాధానకర్తయగు అధిపతి అని పిలువబడుతున్న ఆ యేసు ప్రభు చేతులకు అప్పగిస్తూ సమాధానకరమైన క్రిస్మస్ మీరు కలిగి ఉండాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు. I wish you a very happy Christmas and God bless you.